అందరికీ నమస్కారం. నేను మీ బండారు దుర్గారావు. దివ్యాంగులకి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రధాన సమస్య పెన్షన్లు మరియు సదరన్ సర్టిఫికేట్లోని మార్పులు. ఈ పెన్షన్లని ప్రభుత్వం దొంగ పెన్షన్లని, బోగస్ పెన్షన్లని తొలగించాలనే కార్యక్రమంతో మొదలుపెట్టింది. కానీ అధికారుల లోపం వల్ల, అధికారులకి దివ్యాంగులపై అవగాహన లేకపోవడం వలన, మరి లేదంటే ఉన్నత స్థాయి నుంచి ఇచ్చిన ఆదేశాలు మనకైతే తెలియదు, కానీ అందరు వికలాంగులకు రీవెరిఫికేషన్ అనే పేరు పెట్టి 90% ఉండేవారికి 40%, 60%, 50-60 ఉండేవారికి రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు అందరూ కూడా ఖండించడం జరిగింది. దానికి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏ ఒక్క అర్హత కలిగినటువంటి దివ్యాంగుడికి పెన్షన్ తొలగించకూడదు అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా సంతోషకరమైన విషయం. నోటీసులు కూడా వెనక్కి తీసుకోమని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పెన్షన్ తొలగింపు ఒక ప్రధాన కారణం అయితే, పుట్టుకతో పోలియో వచ్చినటువంటి దివ్యాంగులకు 90% ఉండే వారందరికీ కూడా ఈ రోజున 60, 50, 74 వేసే పరిస్థితి ఉంది. దాని మీద ప్రధానంగా మనం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక గొప్ప ఆలోచనలతో సబ్జెక్టు ఓరియంటెడ్గా ప్రభుత్వాన్ని మనం ఎక్కడా కూడా విమర్శన చేయకూడదు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉంది, 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉంది. దాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. నేను అనేది ఏంటంటే, పెన్షన్ యొక్క ప్రాధాన్యతని, సదరన్ సర్టిఫికేట్ యొక్క గొప్పతనాన్ని, సదరన్ సర్టిఫికేట్ యొక్క కలిగేటువంటి ప్రయోజనాన్ని, దివ్యాంగులకు కలిగే ప్రయోజనాన్ని, ఆ సదరన్ సర్టిఫికేట్కి ఉండేటువంటి వాల్యూని మనం జిల్లా కలెక్టర్లకి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వారికి ఉన్నటువంటి పర్సంటేజ్ని మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున గత ప్రభుత్వంలో దొంగ పెన్షన్లు వచ్చినాయి, దొంగ సర్టిఫికేట్లు వచ్చినాయి అని చెప్పి ఈ ప్రభుత్వం కానివ్వండి, మన వాళ్ళు కానివ్వండి ఆరోపించిన ఆట వాస్తవమే. అప్పుడు ఏం చేయాలంటే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్లు మాత్రమే వెరిఫికేషన్ చేయాలి తప్ప 2010లో 2009లో నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికేట్లని వెరిఫికేషన్ అనేది చేయకూడదు. ఆ ఒక్క విషయాన్ని పరిగణలో తీసుకోవాలి. ఈ రోజున సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ తగ్గిపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవన్నిటిని కూడా మనం తెలియజేయాలి. ఒక ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, ఒక ఉద్యోగం కావాలన్నా, ఒక ఉపాధి దొరకాలన్నా, ఒక లోన్లు దొరకాలన్నా, ఒక బండి కావాలన్నా, ఒక మోటరైజ్ వెహికల్తో పాటు ట్రైసైకిల్స్ కావాలన్నా, ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా, ఇలా ప్రతిదానికి కూడా పర్సంటేజ్ అనేది మెన్షన్ చేసి ఉంది. కాబట్టి దాని ప్రాధాన్యతను మనం తెలియజేసి 2016 హక్కుల చట్టం ప్రకారం ఇది నేరం కాబట్టి అది కూడా ఆ యొక్క విషయాన్ని కూడా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో జరగాలి. ఈ పని ప్రతి జిల్లాలో జరగాలి. ఏ ఒక్క అర్హులు కలిగినటువంటి వికలాంగుడి పెన్షన్ పోకుండా ప్రభుత్వానికి మనం కూడా సహకారం అందించాలి. దొంగ పెన్షన్లు, బోగస్ పెన్షన్లు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వంతో చేయగలిపి తొలగించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ పెన్షన్లు పోతున్నాయని చెప్పి మనం ఆ పెన్షన్లు రిటర్న్ తెచ్చుకోవడం ఎంత బాధ్యత ఉందో, దొంగ పెన్షన్లు కూడా గవర్నమెంట్కి మనం తెలియజేసి తొలగించాల్సిన బాధ్యత కూడా దివ్యాంగుల పైన ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి.